భూమి అదే రూమ్లో ఉంటుంది. తనకు ఆకలైతే అన్నం పెట్టండి, దగ్గరుండి అన్నీ చూసుకోవాలి, కానీ తనను మాత్రం బయటికి రానివ్వకండి, అంతేకాకుండా తనకు ఫోన్ కూడా ఇవ్వద్దు అనుకుంటూ శరత్చంద్ర చెప్పగానే ఇక అపూర్వ కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అయ్యో బాబా, భూమిని అదే రూమ్లో ఉంటే పిచ్చిదైపోతుంది. అయినా ఎవరైనా ఎంతసేపు అని అదే రూమ్లో ఉంటారో, నేను చెప్పేది అర్థం చేసుకో అపూర్వ. భూమిని మాత్రం బయటికి రప్పించకూడదు, తనకు ఫోన్ ఇచ్చినట్టు కనపడితే మాత్రం నేను ఊరుకోను అనుకుంటూ ఇక శరత్చంద్ర కూడా అపూర్వకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక వెంటనే శరత్చంద్ర ఎస్పీ సూర్యకు కాల్ చేసి, సూర్య, ఏంటి సార్ ఇలా కాల్ చేశారేంటి? సూర్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. గగన్ గాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏంటి, గగన్ ఇంకా బ్రతికే ఉన్నాడా? అవును అని ఇక వెంటనే శరత్చంద్ర చెప్పగానే ఇక ఎస్పీ సూర్య కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి భూమి, పెద్ద స్కెచ్ చేసావా నువ్వు? ఇంకా గగన్ బ్రతికే ఉన్నాడని అనుకుంటుందా? అసలు అయినా భూమికి కూడా గగన్ బ్రతికే ఉన్నాడు అనుకుంటుందా? అసలు ఏమవుతుంది ఇప్పుడు? ఆ ఆకాష్ని ఎలా ఆడుకుంటానో చూడు. సరే సరే, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తాను అనుకుంటూ ఇక వెంటనే ఎస్పీ సూర్య ఇక ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇక ఆకాష్ మాత్రం భూమి రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. భూమి రూమ్లోకి వెళ్ళగానే ఇక భూమి మాత్రం గట్టిగా అరుపులు వినపడుతూ ఉండగా ఇక అప్పుడే చిరచంద్ర మాత్రం తన రూమ్లోకి వెళ్ళి, ఏంటి భూమి, ఏమైంది, అలా ఆడ్చావేంటి అనుకుంటూ శరత్చంద్ర అడగగానే, అంటే నాన్న ఏంటమ్మా అలా తడబడుతున్నావేంటి, అసలు ఏంటి, ఎందుకు అరిచావు అని అడిగేసరికి, అంటే నాన్న బల్లి ఉంది అందుకే అరిచాను. ఓ అవునా అనుకుంటూ ఇక రూమ్ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇక చూసి, సరే అమ్మా జాగ్రత్తగా ఉండు అనుకుంటూ ఇక అందరూ బయటికి వెళ్ళగానే ఇక అప్పుడే ఆకాష్ మాత్రం డోర్ కర్టన్లో దాచుకొని ఉంటాడు. ఏంటి ఆకాష్ ఇలా వచ్చావేంటి అనుకుంటూ ఇక భూమి అడగగానే, అంటే ఏం చెప్పాలి, మీ అత్తయ్య నన్ను ఇక్కడి వరకు రప్పించేలా చేసింది, అంతేకాకుండా నాకు ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు నేను ఆడ ఎలా పార్టిసిపేట్ చేయాలి మీ దగ్గర ఉంటే అనుకుంటూ ఇక ఆకాష్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అదంతా కాదు కానీ నేను ఎలాగో నిన్ను మీ దగ్గరికి పంపిస్తా, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేలాగా ప్రయత్నించు. ఇక్కడ నిన్ను చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇక్కడున్నా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది, నిన్ను చూస్తే మా గగన్ బావే అనుకొని నిన్ను స్టేషన్లో కూడా వేస్తారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనుకుంటూ ఇక భూమి కూడా మాట్లాడగానే, సరే సరే నేను వెళ్ళిపోతున్నా అనుకుంటూ ఇక కిటికీలోంచి ఇక కిందికి వెళ్తూ ఉండగా ఇక అప్పుడే శరత్చంద్ర ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కిందికి చూడగానే ఇక షూస్ చూడగానే, ఓ గగన్ ఇక్కడికే వచ్చావరా, ఆగురా నిన్ను ఏం చేస్తానో చూడు అనుకుంటూ ఇక శరత్చంద్ర ఇక వెంటనే ఎస్పీకి కాల్ చేసి, సూర్య, గగన్ గాడు మా ఇంటికే వచ్చాడు, నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి అనుకుంటూ ఇక శరత్చంద్ర చెప్పగానే, సరే సరే నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ ఇక కానిస్టేబుల్ని పట్టుకొని ఇక వాళ్ళ ఇంటికి రాగానే ఇక అప్పుడే ఆకాష్ కూడా పైనుంచి కిందికి దిగగానే ఇక పోలీసులు మాత్రం గగన్ని పట్టుకొని ఉంటాడు. అరే గగన్, నువ్వు ఇక్కడనే ఉన్నావారా అని చెప్పేసరికి, వెయిట్ మీరు ఏం టెన్షన్ పడకండి, నేను మీరు అనుకున్నట్టు గగన్ కాదు. ఏంటి గగన్ కాదా? గగన్ మా ముందటి నుండి ఇప్పుడు కొత్త స్కెచ్ చేస్తున్నవారా నువ్వు? మా ముందటనే ఉండి ఇప్పుడు నేను గగన్ కాదన్నప్పుడు నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావురా? ఏం పని ఉండొచ్చావు? అంటే భూమి కోసం. ఏంటి, అరే ఆపురా నీ నాటకాలు, భూమి కోసం ఎందుకు వస్తావురా నువ్వు గగన్ కాకుంటే? అయ్యో మీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు, నేను నిజంగా గగన్ని కాదు, నా పేరు ఆకాష్, నేనొక సింగర్ని అనుకుంటూ ఇక చెప్పగానే ఇక సూర్యకు కూడా అర్థం అవుతూ ఉంటుంది. అరే ఆకాష్గా, నువ్వు వేస్ట్గా అయినా డ్రామా వేసావు, ఇప్పుడు చూడు ఇలా చిక్కిపోయావు, గగన్ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరైనా తనకి సపోర్ట్ చేస్తే మాత్రం ఎవరికైనా ఇదే పరిస్థితి పడుతుంది అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య మాత్రం మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు ముందు స్టేషన్కి రారా అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య తనని పట్టుకొని ఇక స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉండగా ఇక అప్పుడే భూమి కూడా చూస్తుంది. ఆకాష్ మీరు అనుకున్నట్టు తను గగన్ కాదు, మా గగన్ బావ కాదు, ఆకాష్ అనుకుంటూ ఇక వెంటనే భూమి కూడా ఏడ్చుకుంటూ చెప్పగానే, ఏంటి భూమి, నీ భర్తను కాపాడుకోవాలని కొత్త స్కెచ్ చేసావా నువ్వు? సూర్య,
నీకు తెలియంది ఏం మాట్లాడకు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరు అనుకున్నట్టు మా గగన్ బావ కాదు. అయితే మీ గగన్ బావ కాకుంటే నీ దగ్గరికి ఎందుకొస్తాడు అని అడిగేసరికి అంటే అంటే అని తడబడుతూ ఉంటుంది. చూసావా, భూమి కూడా పెద్ద స్కెచ్ చేసి ఇలా డ్రామాలు ఆడుతుంది భూమి అని. ఇక సూర్య భూమిని అలా మాట్లాడగానే భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఇక అపూర్వ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా వాడిని అంత ఎత్తు నుంచి కూడా పడేసినా కూడా వాడు ఇంకా బ్రతికి ఉన్నాడంటే వంది గట్టి పిండమే, ఇంకా నూకలు ఉన్నాయి. ఎన్నాళ్ళు ఈ దొంగ బతుకుతావో బతుకురా. నువ్వు ఎన్నడో అన్నాడు, నువ్వు కూడా చచ్చిపోతావు అనుకుంటూ ఇక అపూర్వ కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ, గగన్ బావ ఇంకా బ్రతికే ఉన్నాడేంటి? మన ఇంటికి కూడా వచ్చాడు. అసలు ఏం జరుగుతుంది మమ్మీ? అయినా బావ అంత ఎత్తు నుంచి కూడా పడ్డా కూడా ఇంకా బ్రతికే ఉన్నాడంటే షాక్ మమ్మీ అనుకుంటూ ఇక ఇద్దరు మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సూర్య అపూర్వకి కాల్ చేసి, మేడం ఏంటి మేడం, ఏంటి సూర్య నువ్వు చంపేశానని చెప్పి వన్ని ఇప్పుడు ఇంటి వరకు తీసుకొచ్చావేంటి? నీకు చంపడం కూడా చేత కాదా అనుకుంటూ ఇక అపూర్వ మాత్రం ఎస్పీ సూర్యని చాలా తిడుతూ ఉంటుంది. మేడం మేడం టెన్షన్ పడకండి, వాడు మీరు అనుకున్నట్టు గగన్ కాదు. ఏంటి వాని మాటలను పట్టుకొని ఇంకా నమ్ముతున్నావా? వాడు నిన్ను ఎడ్డాన్ని చేస్తున్నాడు అనుకుంటూ ఇక అపూర్వ మాట్లాడగానే, మేడం నేను కూడా వాని దగ్గరికి వెళ్ళాడు. వాడు మాత్రం సింగర్, వాడు ఇప్పుడు ఇంటర్నేషనల్లో కూడా సెలెక్ట్ అయిపోయాడు. వాడు పెద్ద సింగర్ అనుకుంటూ ఇక మాట్లాడగానే, ఏంటి సూర్య ఏం మాట్లాడుతున్నావు? కళ్ళ ముందు గగన్ పెట్టుకొని వాడు చెప్పిన మాటలన్నీ నమ్మి ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు ఇంత అని నాకు ఎప్పుడు తెలియలేదు అనుకుంటూ ఇక అపూర్వ మాట్లాడగానే, మేడం నేను ప్రూఫ్ తోటే మాట్లాడుతున్నాను, నేనెందుకు అలా మాట్లాడతాను? వాడు నిజంగా ఆకాశే అనుకుంటూ ఇక ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అంటే నువ్వు అన్నట్టు ఇప్పుడు గగన్ కాదు కదా? కాదు మేడం, 100% వాడు గగన్ కాదు, ఆకాశే అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటాడు. బేబీ నువ్వు అనుకున్నట్టు వాడు గగన్ కాదు, ఆకాష్. ఏంటి మమ్మీ వాడి మాటలు ఇంకా పట్టుకున్నావా నువ్వు? వాడేదో చిన్న స్కెచ్ చేస్తాడు, వాడు నిజంగా మన గగన్ బావని అనుకుంటూ ఇక మాట్లాడుతూ ఉండగా, లేదు బేబీ వాడు ఆకాశే. మమ్మీ నిజంగా ఆకాశేనా అనుకుంటూ ఇక ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇక మరోవైపేమో తార పూరిని చాలా ఫోర్స్ చేస్తూ ఉంటుంది. నాకు ఈ ఆస్తి పేపర్లో నువ్వు సంతకం పెట్టాలి అనుకుంటూ తార మాత్రం చాలా ఫోర్స్ చేస్తూ ఉంటుంది. నువ్వు అన్నా అనుకో తార, నేను మాత్రం సైన్ పెట్టను. అది ఎందుకంటే మా అన్నయ్య డ్రీమ్ అందులో హాస్పిటల్ కట్టాలని అనుకుంటూ ఏడుస్తూ ఉండగా కూడా, నువ్వు ఎన్ని డ్రామాలు అన్న చేయి, నువ్వు మాత్రం సైన్ పెట్టాలి అనుకుంటూ చాలా ఫోర్స్ చేస్తూ ఉంటుంది. తారా ప్లీజ్ తారా అర్థం చేసుకోతారా అనుకుంటూ ఇక ఏడుస్తూ ఉండగా, నువ్వు ఇలా చెప్తే వినవే అనుకుంటూ తన జుట్టు పట్టుకొని నెట్టేస్తూ ఉండగా అప్పుడే ఆకాష్ మాత్రం ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. ఇక పూరిని చేయి పట్టుకొని ఉండగా, అన్నయ్య అన్నయ్య నువ్వేనన్నయ్య, ఇంకా బ్రతికే ఉన్నావన్నయ్య, నువ్వు లేవని నేను నరకం అనుభవిస్తున్నాను అన్నయ్య. మా అన్నయ్య వచ్చాడు అన్నయ్య, ఈ ఆస్తి పేపర్లో సైన్ పెట్టాలని తార నన్ను ఎంతో నరకం అనుభవిస్తుంది అన్నయ్య, నువ్వే చెప్పాలి వీళ్ళందరికీ అనుకుంటూ ఇక పూరి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావురా? ఇప్పుడు మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు కదా, ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ చూపిస్తాను అనుకుంటూ ఇక అప్పుడే ఆకాష్ మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. పూరి నువ్వు మాతోనే ఉండాలి, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఇక శారద మాట్లాడగానే, అంటే అమ్మ నేను ఇక్కడ ఉండను, నేను నా భర్తతోనే ఉంటాను అనుకుంటూ పూరి కూడా అలానే మాట్లాడుతూ ఉండగా ఇక శారద మాత్రం తనని ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పోలీసులు వచ్చి, రారా ఎంతసేపు రా ఈడ ముచ్చట్లు పెడతావు రా అనుకుంటూ పోలీసులు తీసుకోపోతూ ఉండగా ఇక అప్పుడే ఏమైందిరా అని శారద ఏడ్చుకుంటూ మాట్లాడగానే, అంటే అమ్మ భూమి దగ్గరికి వెళ్ళాను కదా, అందుకే వీళ్ళు ఇలా పట్టుకున్నారు అమ్మ. పూరి మీరు ఏడవకండి అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం స్టేషన్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపేమో ఎస్పీ సూర్య ఆకాష్ని ఏం చేస్తాడో, ఏం టార్చర్ చేస్తాడో అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. అంతేకాక ఇప్పుడు అపూర్వ ఆ ఆకాష్ని చంపమంటుందా, ఏం చేయమంటుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.